సో ఈ కార్యక్రమానికి మరి నన్ను పిలిచినటువంటి సూర్యారావు గారు, అలాగే అధ్యక్షత వహించినటువంటి కృష్ణయ్య గారు, తర్వాత ఇంతవరకు మాట్లాడారు కొంతమంది పెద్దలు. సో మనందరికీ భోజనం పెడుతున్నటువంటి ఆమచ్చి రాజలింగం గారు, అలానే మరి మహేందర్ గారు, ఆనంద్ గారు, శివానంద్ గారు కూడా వచ్చారు నాకు పరిచయం ముందు నుంచి. అలానే వీరబాబు గారు, వినోద గారు మాట్లాడారు, బాలమణి గారు, మరి ప్రొఫెసర్ ప్రభంజన్ గారు, అందరికీ, మల్లికార్జునరావు గారు, అందరికీ శుభాభివందనాలు. నాకు దాదాపుగా ఇప్పుడు 6 నెలలు అయింది. నేను ఇప్పుడు రాజకీయ నాయకుడిని. మీలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా? గుడ్. సో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో. సో నాకు చాలా ఈ 6 నెలలు చాలా సంతృప్తికరంగా ఉందని నేను చెప్తాను. ఎట్లా ఉందంటే ఈ 6 నెలల నా జీవన యానం, నాకు ఇప్పుడు 62+ ఉన్నా. నేను ఈ జీవనయానం ఎట్లుందంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా వైవిధ్యంగా, చాలా ఆలోచన భరితంగా. మరి ఇంకేం చెప్పాలి, నాకు రాత్రి అవ్వగానే శుభ్రంగా నిద్ర పడుతుంది. ఇంతకుముందు అంత బాగా నిద్ర పట్టేది కాదు. ఎందుకంటే రోజు బాధపడేది, ఏంటి ఈ సమస్యలు ఇట్లా ఎందుకున్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాం, వాడిని తిట్టుకుంటున్నాం, వీడిని తిట్టుకుంటున్నాం, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రతివాడు మోసం చేస్తున్నాం, వీళ్ళు గెలుస్తున్నారు, నాయకులు పార్టీలు గెలుస్తున్నాయి, ప్రజలు ఓడిపోతున్నారు, ప్రజలు ఎప్పుడూ ఓడిపోతూనే ఉన్నారు. అందువలన మేము లోపల నుంచి కూడా చూసాం కాబట్టి అది ఒక రకమైనటువంటి పెంటప్ యాంగర్ అనేది ఉంటుంది, లోపల నిబిడీకృతం అయి ఉంటుందన్నమాట. కోపం, మరి ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి ఆలోచన. డిపార్ట్మెంట్లో కూర్చుని ఎంత చేసినా మనకు తెలుసు వెలితి ఎక్కడుందో. సో ఈ ప్రాసెస్లో ఈ గత 6 నెలల్లో నా ప్రయాణం అయితే నేను ఏదో ఒకటి చేస్తున్నాను అనేటువంటి సంతృప్తి అయితే కలిగించింది. ఇప్పుడు మనకి మిత్రులు సూర్యారావు గారు లాంటి వాళ్ళందరి తోడ్పాటుతో ఏమవుతుందంటే నేను ఐఎమ్ ఫీలింగ్ ఎట్ హోమ్. అంటే ఈ పని చేస్తే మళ్ళీ 6 నెలల తర్వాత ఇది 2వ సారి నేను రావటం. సో ఇంతమందిని కలవగలుగుతున్నాను నేను అంటే మై లైఫ్ హ్యాస్ బికమ్ రిలవెంట్ టు ది సొసైటీ. దట్స్ వాట్ ఐ ఫౌండ్. ఇంతవరకు మనం ఏంటంటే ఫ్యామిలీకి సరిపడా జీవించాం, లేకపోతే డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగానికి సరిపడా జీవించాం, కానీ సమాజానికి పనికొచ్చే విధంగా జీవించామా అంటే ఎంత ఆల్ ఇండియా సర్వీస్ అయినప్పటికీ కూడా ఇప్పుడే నేను ఎక్కువ రిలవెంట్గా ఉన్నానని నాకు అనిపిస్తుంది. బహుశా రిలవెన్స్ వల్లనే కావచ్చు చాలా విషయాలు నాకు ఇప్పుడు అవగతం అవుతున్నాయి. ఇంతకుముందు తెలియని విషయాలు లేదా తెలుసు అనుకున్న విషయాలు మరింత స్పష్టంగా ఈ రోజున తెలుస్తున్నాయి. ఇప్పుడు మాట్లాడారు మన పెద్దలు, ఒక ఆయన అన్నారు, అడ్వకేట్గా చేస్తున్నారు మహేంద్ర గారు. ఆయన ఏమన్నారంటే మనం సాయం చేయాలి, పే బ్యాక్ టు ది సొసైటీ అనే మాట. ఇప్పుడు ప్రభంజన్ గారు చెప్పారు, దానికి ఒక రాజకీయ రూపాన్ని ఇచ్చారు. మనం ఇలా చేద్దాం, ఇలా చేస్తే కానీ ఈ సమస్యలు పరిష్కారం కావు అనేటువంటి దృష్టిని ఆయన చెప్పారు. సో నాకు కూడా నేను ఈ పరిస్థితులన్నీ అవగాహన చేసుకుంటే నాకు కూడా ఏమనిపించిందంటే ఎన్ని కుల సంఘాలు పెట్టినా ఏం కాదు. కుల సంఘం మరి పెళ్ళి సంబంధాల వరకు పనికొస్తుంది, మళ్ళీ అక్కడికక్కడే ఎవరు గొప్ప అని చూపించుకోవడానికి పనికొస్తుంది ఆ సంఘాల మీటింగు. తర్వాత భోజనాలు ఏర్పాట్లయ్యే ఖర్చుల గురించి మళ్ళీ నేను పెట్టానని అనిపించుకోవడానికి, లేదా రకరకాలైన ఆలోచనలో మనం మళ్ళీ పెద్ద గొప్ప అయినటువంటి భావనలేం రావు. అందుకని మన కుల సంఘాలు ఈ మన యొక్క జీవితాలను బాగు చేయటంలో ప్రాథమికంగా ఉపయోగపడినాయి. అంటే ఏంటంటే ఒక చైతన్యాన్ని, మనం ఒక రకమైనటువంటి సెల్ఫ్ ఎస్టీమ్ని కలగజేయటానికి, మనం ఉన్నటువంటి న్యూనతాభావం నుంచి బయటికి రావడానికి కుల సంఘాలు కొంచెం తోడ్పడ్డాయి. అలానే మనలో కొన్ని నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి కూడా కుల సంఘాలు తోడ్పడాయి. అయితే అది లిమిటెడ్ పర్పస్. బీఫామ్ ఇచ్చేటువంటి శక్తి లేవు ఈ కుల సంఘాలకి. రాజకీయమైనటువంటి వృత్తి మనకు తెలియదు, మనకు అన్ని వృత్తులు తెలుసు, మనకి కుల వృత్తులన్నీ తెలుసు, వ్యాపారం ఎలాగో చేయాలో తెలుసు, కుండలు చేయటం తెలుసు, చెప్పులు కుట్టడం తెలుసు, అన్ని పనులు తెలుసు, విశ్వబ్రాహ్మణులుగా వడ్రంగి పని అన్నీ తెలుసు. కానీ మనకు తెలియని వృత్తి ఏంటంటే వేరే వాళ్ళకి తెలిసిన వృత్తి, రాజకీయ వృత్తి తెలియదు. మనకు తెలియాల్సింది రాజకీయ వృత్తి అని నాకు అనిపించింది. లేకపోతే మనం ఎప్పుడూ కూడా ఓటర్ల కులాలుగానే మిగిలిపోతాం. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో గత 77 సంవత్సరాలుగా జరుగుతుంది ఏంటంటే
దాదాపుగా 200 కులాలు ఇంతవరకు అసెంబ్లీలో అడుగుపెట్టల. ఇంతకుముందు అసెంబ్లీలో ఉన్న కులాలు అంతరించిపోతున్నాయి. చూడండి, దే ఆర్ బికమింగ్ పొలిటికలీ ఎక్స్టింక్ట్. సమ్ ఆఫ్ ది క్యాస్ట్ కమ్యూనిటీస్ which were represented in the assembly, they are not getting represented now, and about 200 communities are not at all entering the floor of the house. చూడండి ఎంత భయంకరమైన విషయం. మనకి ఒక స్టడీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 242 కులాలు ఉన్నాయి, తెలంగాణలో కూడా దాదాపుగా అన్ని కులాలు ఉంటాయి. మన ప్రాంతాలు వేరైనా కులాలు ఒకటి. ఇది గొప్ప విషయం. మనం ఆనందించాల్సింది ఏంటంటే ప్రాంతాలు వేరైనా కానీ కులం మాత్రం పోదు. ఈ కులం అనేది ఏంటంటే ప్రాంతాలకు అతీతంగా ఉంటుంది. అసలు యాక్చువల్గా రాజకీయంగా కనుక చూసినట్టయితే అసలు సమస్య మన భారతదేశానికి ప్రజాస్వామ్యానికి కులమే పెద్ద సమస్య. కులాన్ని మించిన సమస్య లేనే లేదు. ఈ కుల పెత్తందారీతనంతోనే మనం ఏమవుతున్నామంటే మన ప్రజాస్వామ్యం అంతా ఆ కుల పెత్తందారుల చేతిలోకి పోవటం వలన ప్రజాస్వామ్యం అందరికీ అందట్ల. అబ్రహాం లింకన్ ఏమని చెప్తాడు? డెమోక్రసీ ఈజ్ అ గవర్నమెంట్ బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ఇప్పుడు ఆ పీపుల్ ఎవరయ్యా అంటే ఆఫ్ ద పీపుల్ అంటే మన ఆంధ్రాలో కనుక తీసుకుంటే రెడ్డి కమ్మ గవర్నమెంట్. డెమోక్రసీ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ రెడ్డీస్ అండ్ కమ్మాస్. అండ్ ఫర్ హూమ్? ఫర్ రెడ్డీస్ అండ్ కమ్మాస్. బై హూమ్? బై రెడ్డీస్ అండ్ కమ్మాస్.